మన భారతదేశంలో ఎక్కువ టెర్రరిస్టులు దాడి చేసిరా, మావోయిస్టులు దాడి చేసిరా చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీ హయాంలో ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడులు: 1999 కార్గిల్ యుద్ధం జరిగింది. 1999 IC-814 విమానం హైజాక్ కూడా అయింది. 2000 సంవత్సరంలో పహల్గమ్ అమర్నాథ్లో అక్కడ ఉగ్రవాద దాడి జరిగింది. 2001లో ఇండియన్ పార్లమెంట్ మీద దాడి జరిగింది. 2002లో అక్షరధామ్ ఆలయం మీద దాడి జరిగింది. 2016 పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. 2016లో ఊరి ఆర్మీ బేస్ మీద జరిగింది. 2017లో అమర్నాథ్ యాత్ర దగ్గర కూడా జరిగింది. 2019లో పుల్వామా దాడి జరిగింది. ఎంతో మంది మన భారతదేశానికి సంబంధించినటువంటి సైనికులు చనిపోయారు. 2025లో నిన్న పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగింది. ఇదంతా కూడా బీజేపీ హయాంలో జరిగింది. ఇంకా చూద్దాం బీజేపీకి సంబంధించి. ఇగో డిసెంబర్ 23, 2014లో అస్సాం హింస అదొకటి. డిసెంబర్ 14, 2014లో బెంగళూరులో బాంబు దాడి జరిగింది. ఇవి టెర్రరిస్టులు చేసిర్రు 2. అట్లాగే మార్చి 20, 2015లో జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగింది. అది ఉగ్రవాదులే చేసిర్రు. జూన్ 9, 2015 మణిపూర్లో ఆకస్మిక దాడి జరిగింది. దాదాపు అది కూడా ఈ ఉగ్రవాద దాడే. జూలై 15, 2015 గురుదాస్పూర్ జిల్లా దీనానగర్లో గురుదాస్పూర్ పై దాడి జరిగింది. అది పంజాబ్లో. జనవరి 2, 2016 పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పఠాన్కోట్ పై దాడి జరిగింది, ఉగ్రవాద దాడి జరిగింది. అలాగే 25 జూన్ 2016 పాంపోర్లో దాడి జరిగింది, ఉగ్రవాద దాడి. ఆగస్టు 5, 2016లో కోక్రాగర్ షూటింగ్ అస్సాంలో ఉంటుంది, అక్కడ కూడా ఉగ్రవాద దాడి జరిగింది. అట్లాగే సెప్టెంబర్ 18, 2016 ఉరి దాడి జమ్మూ కాశ్మీర్లో జరిగింది. అట్లాగే అక్టోబర్ 3, 2016 బారాముల్లా దాడి జమ్మూ కాశ్మీర్లో జరిగింది. ఈ అక్టోబర్ 6, 2016 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరంలో హాంద్వారా దాడి, హాంద్వారా జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగింది. 2016లో నవంబర్ 29 నగ్రోటా ఆర్మీ బేస్ దాని మీద దాడి జరిగింది. ఇట్లా ఇన్ని దాడులు జరిగినాయి. మరి మావోయిస్టుల దాడులు అతి తక్కువగా జరిగినాయి. మావోయిస్టుల దాడులు ఎక్కడ ఉండే అది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన భారతదేశంలో ఉగ్రవాద దాడులే ఎక్కువ ఉన్నాయి, మావోయిస్ట్ దాడులు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ మావోయిస్టుల మీద పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా ఉగ్రవాదం మీద పెడితే భారతదేశంలో ఉగ్రవాదం కూకటి వేలితో పోతుంది. వీళ్ళ మీద వెచ్చించినటువంటి డబ్బులు, ఫండ్, బడ్జెట్ అంతా కూడా ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపితే పోతుంది. మావోయిస్టులు అంతా కూడా ఎవరికి హాని చేయకుండా వాళ్ళ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ ఏజ్ మీద పడ్డ కూడా వాళ్ళు ఎవరికి హాని చేయకుండా చేస్తున్నారు. వాళ్ళకు హాని అవుతుందని తెలిసినప్పుడే ఇతరులకు హాని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది పెద్ద సమాజానికి ఏం నష్టం లేదనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఉగ్రవాదం ఎప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పట్టణంలో ఎక్కడ బాంబు వేలుతుందో తెలియదు, ఎంతమంది చనిపోతారో తెలియదు, అమాయక ప్రాణాలు పోతాయి. నిన్న జమ్మూ కాశ్మీర్ని చూడడానికి పోయినటువంటి టూరిస్టులు చాలా మంది చనిపోయినారు. ఇట్లా ఎప్పుడు ఎక్కడ బాంబు పేరుతుందో తెలియకుండా వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ అంతా కూడా మావోయిస్టుల మీద పెట్టి 12,000 మందిని తీసుకుపోయి అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మావోయిస్టులు ఒకవైపు నష్టం చేస్తున్నారా, లేదా టెర్రరిజం మన భారతదేశంలో ఎక్కువ నష్టం చేస్తున్నారా? బేరీజ్ వేసుకొని అసలు టెర్రరిజాన్ని రూపుమాపాలి. అమిత్ షా దమ్ము ధైర్యం ఉంటే, నరేంద్ర మోడీ దేశ ప్రధానికి దమ్ము ధైర్యం ఉంటే టెర్రరిజాన్ని రూపుమాప్తా, మార్చి కల్లా 2026 మార్చి కల్లా టెర్రరిజాన్ని రూపుమాప్తాను దమ్ము ధైర్యం ఉంటే శపథం చేయమని చేత కాదు. ఎందుకు? మావోయిస్టులు చాలా బలహీనపడ్డారు. మావోయిస్టులు ఏజ్ మీద పడింది. వాళ్ళ మీద అటాక్ చేస్తే ఎక్కువ మందిని పంపిస్తే వాళ్ళను నాశనం చేయొచ్చు.
వాళ్ళు పోతే అడవిలో ఉన్నటువంటి సంపదను దోసుకుపోవచ్చు, ఖనిజాలు నిక్షేపాలు ఇవన్నీ ఉన్నాయి, వీటిని దోసుకుపోవచ్చు. కానీ ఈ టెర్రరిస్టులను 2026 మార్చి కల్లా నాశనం చేస్తా, రూమ్ ఆప్తా అనే దమ్ము ధైర్యం అమిత్ షాకి లేదు, నరేంద్ర మోడీకి లేదు.